టంకణాదిత్య కవిరాజ శిఖామణి నన్నెచోడిని కుమార సంభవ కావ్యం 31వ భాగం 25/11/24. పార్వతి తపస్సు చేస్తోంది. వర్షాకాలం వచ్చింది. వర్షాకాలంలో తపస్సు చేస్తోంది. ఎలా ఆమె తపస్సు చేసినప్పుడు ఎలా ఏవి ఆమెకి సహకరించాయో. అమరి నెరిజడపై ఉత్తమ రుచి నవజల కణములు తగిలి బెడంగై ఉమ తపమున కెదమెచ్చి తద్దమరుడు ముత్యములు శేషలు అలికిన భంగి. అమరిని రిజడలపై ఉత్తమ రుచి నవజల కణములు తగిలి బెడంగై ఉమ తపమున కెదమెచ్చి తమ తత్ అమరులు ముత్యముల శేషలు అలికిన భంగిన్. తొలకరి నీటి బిందువు మంచి కాంతితో పార్వతి సుందరమైన జడల మీద పడి అందంగా ఆ దేవతలు ఆమె తపస్సుకు సంతోషించి ముత్యాలు అనే ఆశీస్సులతో కూడిన అక్షింతలు చల్లారా అన్నట్లుగా కనపడు. అడపనవాంబుధారలు జటాటవిలోబడి విభ్రమించి వెల్వడి జనుదెంచి రారుకొని పక్ష్మములన్ వెడనిల్చి మోవిపై పడి కుచఘట్టనం చెదరి పారిరయంబున ఉత్తరంగలన్ మడుకులు పారి నాభికెడమానక చొచ్చెనను క్రమంబునన్. తొలకరి నీటి ప్రవాహాలు బాగా క్రమంగా జడల మీద పడి అడవిలో పడి, విశేషంగా జడలు అనే అడవిలో పడి బాగా చెలించి, అంటే అక్కడ ఉండలేక బయలుదేరి కిందకు వస్తుంది. అక్కడి నుండి జారి రెప్పల వెంట్రుకల మీద కొంతసేపు నిలిచి ఆ తర్వాత ఆ నీళ్లు పెదవి మీద పడి స్తనాల మీదకి వెళ్ళి వేగంగా 3 వడులలో ఆ సుడులంటారు అక్కడ, తర్వాత అక్కడి దాకా వెళ్ళి నాభిలో ప్రవేశించి. ఇది కూడా సంస్కృతంలో కాళిదాసు ఎలా వర్ణించాడు నన్నెచోడు అలాగా మక్కి దిప్ప. స్థితక్షణం పక్ష్మసుతాడితాధర పయోధరోచ్ఛువేద నిపాత చూర్ణితా వలీసుతస్య స్ఖలితా ప్రపేదిరే శరేణ నాభిం ప్రథమ ఉదబిందవ అన్నాడు. తర్వాత ఏం జరిగింది? శరత్కాలం వచ్చింది. దళితాంభూరుగ సప్తపత్ర సుమహత్కాశాసనౌజంబు నిర్దలితాంబు ప్రదకేతకీకుటజ కుందవ్రాతముద్భాసితేందుల సన్మత్త మరాళకంబు గత విద్యుత్కేకి సల్లాస్య మగ్గలమై పర్వె జగంబులం ఉరు శరత్కాలంబు రమ్యాకృతి. శరత్కాలం రమణీయమైన ఆకారంతో వచ్చి అప్పుడు పద్మాలు, పత్రాలు, కాశాలు, వేగిన పూలు వికసించి మేఘాలు చక్కగా భేదింపబడ్డాయి. ఎక్కడ లేవు మేఘాలు. మొగలి పూలు, కొండమల్లెలు, మొల్లలు బాగా వికసించి చంద్రుడు మంచి ప్రకాశంలో ఉన్నాడు. మదన మరాళాలు ప్రకాశించి మెరుపులు నెమళ్ళ మంచి నాట్యాలు పోయాయి. మెరుపులుంటే నాట్యాలు చేస్తాయి, మెరుపులు లేవు, వర్షం లేదు కదా. నాట్యాలు, నెమడి నాట్యాలు లేవు.
జలవాసులైన హరిలక్ష్ములు వర్ష నివాసవాసమున మేల్కని కన్నులు విచ్చి చూచినట్టుల జలదోత్పల రుచులు వెలిసే శారద వీడన్. ఎక్కడా వదల తగ్గేదే లేదన్నట్టే రాస్తున్నాడు. సముద్రంలో పయని పడుకున్న విష్ణుమూర్తి లక్ష్మి ఇద్దరూ కూడా వర్ష ఋతువు రాత్రి అనే రాత్రి ముగియగానే మేల్కొని కళ్ళు విచ్చి చూశారా అన్నట్లుగా పద్మాలు కువలై గణవలై కలువలు, పద్మాలు కలువలు వాటి కాంతులు క్రమంగా పెరిగాయి. ఎప్పుడు శరత్కాలం. తీరం కొలకులు వేతడియార మహీతరం విరిసెనభ్యముడు ఎలమెన్ పారె మరాళం ఒళిందీరను పులినములు వెలిగి దిక్కులు కలయ. ఎంత మార్పు ఉందో చెప్తున్నాను. శరత్కాలంలో సరస్సులన్నీ బురద లేకుండా చక్కగా తేట నీరుతో భూమి తడంతా ఆరిపోయింది. అంటే చలి లాగేస్తూ ఉంటుంది, ఎక్కడున్నా సరే తేమని. తామరలు బాగా వికసించాయి. హంసలు సంతోషంగా పరిగెత్తుతాయి. క్రమంగా ఇసుక తిన్నలు నీళ్లు లేవు కనుక మెరక ప్రదేశాల్లో ఇసుకంతా గూడు కట్టేసి అంతటా దిక్కులన్నీ కూడా ప్రకాశమానంగా, అంతకుముందు వర్షంలో దిక్కులన్నీ మూసుకుపోయాయి. కాంతలహార ప్రకాశంబుల తోడన కాశ వికాస ప్రకాశ నసగి. పడతుల సన్న తిందని నడుపులలోన నయనమున రాయించ నడపుల పొలతుల కనుగవ పొలపంబు తోడన అది చకోరంబుల పొలపమెలసి వెలదుల ముఖ కాంతి వెలుగుట తోడ అవిమలమై శశికాంతి వెలుగుడు అమరి తెరవలెదక కలక తేరుట తోడని ఏరులందు కలక తేర దొడగి మదనవతుల మద సమదంబుజోడన పంబి శారదోదయంబు తనరే. స్త్రీల హారం ప్రకాశంతో పాటు తెల్ల పూలు వికసించి బాగా ప్రకాశం. స్త్రీల తిన్ననైన నడకలతో పాటు రాజహంసాల నడకలు నడుస్తుంది. స్త్రీల కనుదోయి చలనంతో పాటు చకోరాల చలనం. స్త్రీల ముఖకాంతితో పాటు చంద్రకాంతి నిర్మలమై వెలుగుతుంది. స్త్రీల హృదయాలు కలక తేరటంతో పాటు నదులు కూడా మురికి లేకుండా కలక తేరుతున్నాయి. అంటే ఒండ్రు మట్టి అంతా కిందకి చేరి స్వచ్ఛమైన జల ప్రవాహం. మదవతుల మద సముదాయంలో పాటి శరత్కాలపు అభ్యుదయం కూడా బాగా పెరిగింది. చారు నిశీధిని విమల సాంద్ర సుధాకర భాతి రోదసీపురితమై దినంబుల నభూమణి దీప్తి తరంగ కింబుగా చేరి ఘనీభవించెనన పెల్ల సగంసిత మేఘ హంస పంకేరుహకాశ సంహతులు కీర్తిరిసన్ శరదా ఆగమంబునన్. శరత్ ఋతువు సమయంలో మనోహరాలైన రాత్రులలో నిర్మలం దట్టమైన చంద్రకాంత్ భూమి ఆకాశం యొక్క మధ్య భాగమంతా నిండి పగటి వేళ సూర్యరశ్మి కాంతి తరగకుండా బాగా పెరిగి గడ్డ కట్టిందా అన్నట్లుగా నల్లటి మేఘాల, హంసల, పద్మాల, రెల్లు పూల సమూహాలు బాగా ఎక్కువగా సౌందర్యవంతంగా సాంద్రం దట్టమైపోయి శ్వేతద్వీపము చంద్రబింబము మహాక్షీరాభిత జ్యోత్సన తద్భాతిన్ కృష్ణుడు
తన్మృగాంకముల సత్పద్మాలయాక్షిజ్యుత ప్రీతింజారు చకోర దంపతులు పృథ్వీధరుం బోలి విఖ్యాతిన్ పల్పగు శారదాభినుత రాకారాత్రుడు అచ్యున్నతి శ్వేతద్వీపము చంద్రబింబము మహాక్షీరాబ్ది తజ్రోత్సన తద్భాతిం కృష్ణుడు తన్మృగాంకముల సద్మద్మాక్షయాచ్యుత ప్రీతింజారు చకోర దంపతులు పృథ్వీధరున్ పోలి విఖ్యాతిన్ పల్పగు శారదాభినుత రాకారాత్రుడు అత్యున్నతిన్. తెల్లని దీవి చంద్రమండలం మహాక్షీర సముద్రం పాల సముద్రం ఆ చంద్రుని వెన్నెల అలాగే కృష్ణుడు ఆ చంద్రుడిలోని మత్సగా లక్ష్మీదేవి కళ్ళుల కాంతుల వెన్నెల పులుగులు జంటగాగా శరత్ రాత్రుడు అత్యున్నతితో విష్ణుమూర్తిని పోలి ప్రకాశించాయి. అది అంటే తెల్లగా ఉండే చంద్రమండలం పాల సముద్రం ఆ చంద్రుడి వెన్నెల అలాగే కృష్ణుడు చంద్రుడిలోని మత్సగా లక్ష్మీదేవి కళ్ళ కాంతులు వెన్నెల పులుగులు జంటగా అయినట్లుగా శారద్రాత్రులన్నీ అత్యున్నతమైన స్థితిలో విష్ణుమూర్తిని పోలి ప్రకాశించి నారీ సంగమ సుఖముల వేరని గంభీర్య వృత్తి చేకొనక సరి తీర జలంబుల మధ్యమము అని నగునట్లు కాశ వనరుచి వెలిగెను. స్త్రీలు నది ఒడ్డున ఉన్న జలంలోనే స్నానం చేస్తారు. దిగటం కొంచెం భయం. అది నది జలాలలో చేయ అందుచేత నదీ తీర జలాలకు నారీ సంగమ సౌభాగ్యం కలిగి ఎందుకంటే ఒడ్డునే నీళ్లున్నాయి లోపలికి వెళ్ళక్కలే. నడిమి జలాలకు ఆ సౌఖ్యం ఉండదు. నాది అంటే తీరంలో ఉండే జలాలకి నారీ సౌభాగ్యం అవి లోపల ఉండే నీళ్ళకి ఆ సౌభాగ్యం కలగ. నదీ తీర జలాలు లోతుగా ఉండవు కనుక నడిమి జలాలు లోతుగా ఉంటాయి కనుక స్త్రీ సాంగత్య సౌఖ్యం లేనటువంటి గాంభీర్యం కల నడిమి జలం అంటే నదిలోని మధ్య నీరు ఈ సౌఖ్యం గల నదీ జల తీరాలను చూసి నవ్వుతున్నాయి అన్నట్లుగా రెల్లు వనాలు ప్రకాశిస్తాయి. అంటే రెల్లు తెలుసుగా, రెల్లు చెట్టు. శరదాగమమున శోభాకరముగా కైవ్రాల బండి కలమవనంబులు గరుసున ఎలమిన తామర విరి పువ్వుల తావి కెరగు విధమున పొడిచెను. శరదృతువులో వరి మొక్క చాలా శోభాయమానంగా వెలగ కాసి ఆ బరువుతో కిందకు వంగే అలాగే వికసించిన తామర పువ్వుల పరిమళాలకు అవి వాలాయా అన్నట్లుగా అనిపించాయి. అరుణశాలి కనిశములు సుఖాలి కరచుకొని అంబరతలమున ఓలి నగసి పాలు దిగ్వధూచయంబు అరయ చెలువ మెసగు శారదాగమమున ఉత్సవోత్కర విభాతి తోరణములు గట్టినట్టులందమై చిలకల వరుస ఎర్రని వరి వెన్నులను నోట కరుచుకొని ఆకాశంలో క్రమంగా ఎగిరి దిక్కులనే స్త్రీ సమూహాల అందాన్ని అతిశయిస్తుండ శరదృతువులో ఉత్సవంలాగా ఉంది. తోరణాలు కట్టారా అన్నట్లుగా అవి పరుగెత్తుతున్నాయి. ఇట్లు అఖిల మనోరంజకంబై అత రమణీయంబైన శరత్ సమయంబున పార్వతి తత్కాలోచితంబులైన
అనుష్ఠిస్తూ అంత. కానీ శరత్కాలం వచ్చింది కదా అని ఆమె ఏమాత్రం అలసట ఏమాత్రం తేలిగ్గా తీసుకోవాలి. అక్కడ కూడా చక్కగా విజృంభించి తన దీక్ష కొనసాగి తర్వాత వచ్చింది హేమంతం. శాంత దినాధిప ప్రకర చండ శరత్వము మందితాభ్య విక్రాంతము నీత సప్తదళ గర్వము ధూతమరాళి కాలి విక్రాంతము నిర్గతేందుకరవాసము దేశములందు పర్వే హేమంతము సంతతోపచిత మార వికార మనుక్రమంబునన్. సూర్య కిరణాల వేడి తగ్గిపోయి తామరల విజృంభణం కూడా తగ్గి ఏడాకుల అరటుల గర్వం కూడా పోయి ఇవంతా శరదృతులో వాడి ప్రభావం చూపించి ఆడు ఆ హంసల తుమ్మెదల సంచారం కలది పోయిన చంద్రకిరణాల కాంతి కూడా వెలుగు తగ్గి నిరంతరం పెరిగిన మన్మథ వికారం కలది అయిన హేమంతం క్రమంగా దేశమంతా వ్యాపించి శరదాగమంబు తన సుత గురు పరితాపంబు సేయుచుందుట హిమభూధరపతి కని వాని పరిగొనియను నాగ తుహిన పటములు పర్వెన్. శరత్తనేటువంటి వాడి రాక తన కూతురైన పార్వతి గొప్ప బాధను కలగ చేస్తుందేమో అని చూసి హిమవంతుడనే రాజు అంటే వాళ్ళ నాన్న వాడిపై దాడి వెళ్ళాడా అన్నట్లుగా మంచు సముదాయం వ్యాపించి అయిపోయింది. అక్కడ కూడా శశిఋతులోకి వచ్చా. సీతాచంత నిపీడనం బడి జగజ్జీవాడు లక్ష్యార్థులై పాతాళంబులు పొచ్చునట్టిరు లొప్ప భూగృహవాసులై భీతన్ సెల్వడకుండ వకినిమయి కంపింపన్ ప్రచండాచికిన్ చేతులు క్రొవ్వెల పోవుతుండ అంటే వంకరలు పోవటం అంట. శిశిరోచ్ఛేదంబు పర్వెన్ మహిన్. భూమిలో చలి విపరీతమైపోయి ఆ చలి బాధ భరించలేక ప్రపంచంలోని ప్రాణులు చాలా దుఃఖం కలవాళ్ళై పాతాళ లోకంలోకి పోయినట్టు భూగర్భ గృహాలలోకి పోయి అందులో ఉండి బయటికి రావటంలా. అది అగ్ని శరీరం కంపించి అగ్నికే శరీరం కంపించిపోతుంది. అంటే ఎప్పుడు దహించే అగ్నే ఈ చలిబాధ తట్టుకోలేక గడగడ ఉడికిపోతుంది. సూర్యుడికే కరాలు చేతులు వంకర్లు పోతున్నాయి, కొంకర్లు పోతున్నాయి. బహుశా నాకు తెలిసినంత వరకు ఏ కవి ఇది రాసినట్టు లేదు అని అలా చలి విజృంభించింది. మళ్ళీ ఒకసారి భావం, భూమిలో చలి ఎక్కువైపోయింది. చలి బాధ భరించలేక ప్రాణులన్నీ చాలా దుఃఖించిన వాళ్ళై పాతాళ లోకానికి చొచ్చినట్లుగా మరుగుగా ఉండే ఇళ్లలో తలుపులన్నీ వేసి అన్ని చోట్ల భూగ్రహాలు ఉండవు కదా, ఆ ఉన్నంటే భూగ్రహాల్లోకి పోయి వెచ్చగా ఉన్నారు. అలాగే అందులోంచి బయటికి రావాలంటే అసలు భయపడిపో అగ్ని శరీరం అంతా కంపిస్తుంది చలికి. సూర్యుడి చేతులు కొంకర్లు పోతాయి. అలాంటి చలి విజృంభించింది. పద్యం వెళ్ళి వెళ్దాం. సీతాచంత నిపీడితన్బన బడి జగజ్జీవాడు లక్ష్యాక్తుల ఆత్తుల పాతాళంబుడు సొచ్చునట్టిరు లొప్ప భూగృహవాసులై భీతిని వెల్వడకుండా బయటికి రాకుండా వాకిని మెయ్యి కంపింపన్ అగ్నికి ఒళ్ళంతా కంపించరు. ప్రచండాచికిన్ చేతులు క్రొవ్వెరపో
ప్రచండార్చుడు అంటే సూర్యుడు చేతులన్నీ కూడా ఉడికిపోతున్నాయి, కంపం వస్తున్నట్లుగా చలి విజృంభించి తనది హేమంతమగుడు పద్మంబులడకి పోవపోయిన కోల ఒక్క పువ్వు తనకు విత్తుగా దాచికొని ఉన్న విధము పోలే శైలసుతముఖము ముదక వాసనమున నొప్పే. ఈ భావం బాగుంది. హేమంతం వచ్చి రాగానే చెరువులలో సరస్సులో ఉన్న తామరలన్నీ అణిచిపోయాయి, ముడుచుకుపోయి తనకొక్క పువ్వైన విత్తనానికి దాచుకొందాము అన్నట్లుగా పార్వతి ముఖం జల నివాసం చేత ఒప్పింది. కనుక ఈ వికాసమంతా ఆమెలోనే ఉంది, మిగతావన్నీ ముడుచుకుపోయాయి, ముఖ వికసనం లేదు వాటికి. దీన్ని కూడా కాళిదాసు కుమార సంభవాన్ని పట్టే లాక్కున్నాడు. ముఖేన సా పద్మ సుగంధినా నిశి ప్రవేశమానాధర పత్ర శోభిన తుషార వృష్ణిక్షితి పద్మ సంపద సరోజనందాన మివాకరోత్ అపాం. వనజములెల్ల మంచుగని వాడిన తోనొక పువ్వు నిలిచినన్ కని అదులన్నీయు తెలవు కైకొని దీనికి మృత్యువచ్చునో అన వగ మీద విందుకొని అడ్డము నిల్చెను నాగ అంబుజాననము పైన్ జటావలి పెనంగి నగాత్మజ కుప్పు. అతని అద్భుతమైన పచ్చి. వనజములెల్ల మంచుకొని వాడినతో ఒక పువ్వు నిలిచినన్ కానీ అలులు అంటే తొమ్మెదల అలులన్నీ సెలవు కైకొని దీనికి మృత్యువచ్చునో అన వగ మీద పిండుకొని అడ్డము నిల్చెను నాగ అంబుజానన మూల పైన్ జటావళి పెనంగి నగాత్మజ కొప్పు అత్తరింది. ఆ శిశిర సమయంలో పద్మాలన్నీ మంచు చేత వాడిపోయి ఒక్కటి కూడా లేకుండా ముడుచుకుపోయి ఒకే ఒక పువ్వు. ఎవడ పువ్వు? పార్వతి లేక ఉమా లేక గౌరీ అనే ఒక పువ్వు, అది కూడా ముఖ పద్మం. ఆ ఒక్కడిగానే నిలబడగా తుమ్మెదలన్నీ చూసి ఆ ముఖ పద్మం మీద మూగి స్థానం ఏర్పరుచుకొని ముప్పు తెస్తుందా. ఆ ముఖం మీద తుమ్మెదలంతా ఉంటే ఘాటు పెట్టేస్తుంది, ముఖం అంతా కూడా గొగ్గులు అయిపోతుంది. కనుక ఆ తుమ్మెదల బారి నుండి రక్షించటానికేమో అన్నట్లుగా తుమ్మెదలకు అడ్డంగా నిలిచినట్లుగా పార్వతీదేవి ముఖ పద్మం మీద జడ సమూహాలు ఉప్పాయి. ముఖాన్ని జడ కప్పేసి అందువల్ల ముఖమనే పద్మం మీద ఇవి తుమ్మెదలు వాలటానికి అవకాశం లేకుండా అవి రక్షక భటుల్లాగా శిరోజాలు కాపాడాయి. అద్భుతమైన ఊహ, ఉత్ప్రేక్ష. ఇట్లు అతి దుస్సహనీయ శీతోపేతం వైన హేమశిశిరంబులం నిరంతర రోదక వాస నిరాహారాది ఘోర తపోవృత్తిం ప్రవర్తించుచుండును అంతా. కనుక ఇక్కడ కూడా ఆమె తగ్గేదేలా అన్నట్టుగా తన తపస్సులు చేస్తోంది. ఇప్పుడు వసంతం వచ్చి జల జల డుల్లు వర్ణముల చప్పుడులక్కడ జూడబై నలనెడు మల్ల మోసలును నేర్పడు కెందలకి రాకు జంపము పొలుపగు మొగ్గలు విరియు పూలు పూపలు మ్రాని కగ్గలముగదాల్చే చెప్ప విసగాదది ఎట్టి వసంత వినగాదది ఎట్టి వసంత వేగము. మంచి వేగంగా
విజృంభించి వచ్చింది అది. జల జల రాలే ఆకుల చప్పుడు, అంటే శిశిరంలో ఆకులన్నీ జలజల రాలిపోతాయి కదా. అక్కడ చూడగా చూడగా పైన వ్యాపించే మోసులు, అప్పుడే వాటిలోంచి అంకురాలు వస్తున్నాయి, లేత చిగుళ్ళు ఏర్పడే కింజిగురాకు గుబురు, సుందరాలైన మొగ్గలు, విరిసే పూలు, పిందెలు చెట్టుకు ఎక్కువగా మొదలుపెట్టాయి, కనపడ్డాయి. కనుక శిశిరం పోయి ఉత్సాహంతో మళ్ళీ ఈ భూమంతా కొత్త మొలకలతో ఆనందమయం చేస్తోంది. అది కనుక వసంతుడి వేగం అంత వేగంగా ఉంది. నిఖిల భువన మనోరజకం రంజకంబు పులుపుగనేచి చెల్వడల బుచ్ బెడంగుల గాచ్ పండంబ్రాకులు మరుడే కోయిలలు కూయు మదారులు మ్రోయు రాగులన్ వలవర వంద ప్రోషితల వంద కవల్ముద మంద వచ్చే అచ్చ లఘు వసంత ముర్వర వసంత విభూతి నిరంతరంభుగా. మళ్ళా పులుపుగనేచి ఎల్వడల బూచి బెడంగుగ గాచి పండమాకులు మరుడేయగోయిలల కూయ మదారులు మ్రోయు రాగులన్ వలరసమంద ప్రోషితులు వంద గవుల్ మదమంద చచ్చే ఐచ్చలఘు వసంత ముర్వర అనంత విభూతి నిరంతరంబుగాన్. అది బాగా గొప్పది అయిన వసంతం రాగా చెట్లు ఏపుగా పెరిగి అందం విపరీతమైపోయి పుష్పించాయి, సుందరంగా ఫలించాయి. పండగ మన్మధుడు పండాయి అన్నమాట. ఫలాలన్నీ బాగా పండే ఫలాలంటే పళ్ళు. మన్మధుడు బాణప్రయోగం చేయగా కోయిలలు కోయగా మరించిన తుమ్మెదలు రొదలు పెడుతుండగా అనురక్తులను శృంగార రసం పొందగా విరహులు బాధపడగా దంపతులు సుఖాన్ని సంతోషాన్ని పొందగా భూమిలో అనంతమైన సంపద ఎడతెగకుండా కళ్ళకు కనపడి అంతం పార్వతి వసంతానంత లతాంత సంతతినంత క్రాంత కాక్రాంత పూజాచ్యంత హోమాది క్రియలను ప్రవర్తించుతూ అంత. పోనీ వసంతం వచ్చిందా అని ఆమె ఏమైనా ఆగిందా? ఏం ఆగల. పార్వతి వసంతంలోని ఆపులేని పూల సమూహంతో శివ పూజ హోమాది కార్యాలు చాలా గొప్పగా జరిపింది. తర్వాత వచ్చింది గ్రీష్మం, ఎండ. స్ఫురదురుదావపాకం శోషిత సింధు చయోదకం సంహరిత పతంగ సంగమ సమర్థిత మర్గిగణంబు తప్త భూమిరుహ కులంబు వర్ధిత సమీర విదాగమశేష దగ్ధ భూధర నికరంబు నాన్ పటు నిదాఘము పర్వే భయంకరాక్కుని. అది స్ఫురదురు దావపానకం శోషిత సింధు చయమోదకం సంహరిత పతంగ సంగమ సమర్థిత మర్గిగణంబులు తప్త భూమిరుహకంబం వర్ధిత సమీర విదాగమశేష దగ్ధ భూధర నికరంబు నాన్ పటు నిదాఘము పర్వే భయంకర. నిదాఘం వేసవి కాలం. విజృంభిస్తున్న గొప్ప దావాగ్నిలాగా ఎండించబడిన నదీ జల సమూహాలుగా, అంటే ఎక్కడ నీళ్లు లేవు, సముద్రం, నదుల్లో, కాలువల్లో, చెరువుల్లో. అలాగే సంహరింపబడిన పక్షి గుంపులు, ఎండకు పక్షులు మలమల మాడి కింద పడి చచ్చిపోతాయి. అశక్తులుగా చేయబడిన పాంధుల సమూహం బాటసారులకి ఏమి చేయటానికి తోచలేక ఎక్కడ చెట్టు నీడ కనపడుతుందా అని వెతుక్కుంటూ ఉస్సురు ఉస్సురుమంటూ నడుస్తారు.
శమింప తపింప చేయబడి చెట్ల గుంపు కలది, వృద్ధి పొందింపబడిన గాడ్పు యొక్క వేడి కలది, దహింపబడిన పర్వతాల సమూహం కలది. కొండలు పర్వతాలు ఉంటే అక్కడ ఇంకా అగ్ని కలగ. అలాంటి తీక్షణమైన వేసవి భయంకర ఆకారంతో ఒక్కసారి విజృంభించి తలచిన డెందము కందును, పలికిన నోరెల్ల పుక్కు, ప్రభసూచిన రెప్పలు కనులు, కమరు అనగ పటుతర నిలయానల బాధి ఎండ వేసవి కాచి. ఎండ ఎలా కాచిందో చెప్తున్నారు. భావిస్తే హృదయం తపిస్తుంది, మాట్లాడితే నోరంతా బొబ్బలు పొక్కుతుంది. కళ్ళు తెరిచి చూస్తే కళ్ళు రెప్పలు కాలేట్లుగా, తీవ్రతరమైన ప్రళయాగ్నిలాగా ఎండ వేసవిలో తప్పింపజే. ఇలాంటి ఉపమానాలు రాసిన కవి నాకు తెలిసిన వరకు ఎవరు కాదు. హృదయం తపించడం, మాట్లాడుతుంటే నోరంతా బొబ్బలెక్క, కళ్ళు రెప్పలు కొలను అంటుకున్నట్లుగా తీవ్రత పొందదు. అలాంటి బాధ వేసవి కాలంలో కలిగింది. పురదారణ్యమహీధరోపరి సముద్భూతోగ్ర దావానలోత్కర విస్ఫార శిఖాలి గూడి రవికాంతవ్రాత సంజాత దుస్తర తీవ్రాగ్ని వెనంగి వీచే వడ ఆ సంక్రుద్ధ కాలాగ్ని రుద్ర రయోచ్ఛ్వాస సమేతమో అని జనవ్రాతంబు కంపింప. ఎంత ప్రచండమైన వేడి గాల్పులు కొడుతున్నాయో ఈ పద్యం చెప్పారు. పురదారణ్యమహీధరోపరి సముద్భూతోగ్ర దావానలోత్తర విస్ఫార శిఖాలిగూడి రవికాంతవ్రాత సంజాత దుస్తర తీవ్రాగ్ని బెనంగి వీచే వడయా సంక్రుద్ధ కాలాగ్ని రుద్ర రయోచ్ఛ్వాస సమేతమో అని జనవ్రాతంబు కంపింపగన్. రుద్రుణ్ణి తీసుకొచ్చి ఇందులో చక్కని పోలికతో చెప్పి, ప్రకాశిస్తున్న అడవిలోని కొండలపై పుట్టిన కార్చెచ్చుల యొక్క జ్వాజ్వల్య ప్రకాశములతో కూడి సూర్యకాంతపు రాళ్ళ సమూహం వల్ల సూర్యకాంతపు రాళ్ళు ఉంటాయి. వాటి మీద ఎండ పెడితే ఇంకా విపరీతం పెరిగిపోతుంది. అలాగే చంద్రకాంత శిలాల మీద చంద్రకిరణాలు పెడితే కరిగి బాగా చల్లదనం, అది వాటి లక్షణం కదా. అలా పుట్టినటువంటి వాటిని దాటటానికి శక్యం కాని తీక్షణమైన అగ్నితో మిక్కిలి కోపించిన ప్రళయం అనే ప్రళయాగ్ని అని రుద్రుడి యొక్క వేగవంతమైన ఉచ్ఛ్వాసంతో కూడిందా అని లోకులు కంపిస్తున్నారు. లయకాలంలో రుద్రుడు విడిచే విశ్వాసంలాగా అంటే ఉచ్ఛ్వాసంలాగా ఉందిరా ఈ వడగాలి అనుకోండి. వడగాలి అన్నమాట. ఆ వడగాలి అలా ఉంది. వడ అన్నాడు. ఉరు నిదాఘాతపాహతి, ఉరు నిదాఘతపాహతి, కరుల తలలు వ్రసి లోపలి ముత్యములు వరుస విరిసి మంగళములోని ప్రేలల భంగి తూడి వ్రేలి పడగాచే కట్టెండ బిడు వరించి. ఇదో గొప్పతమ. గురు నిదాఘాత సాహతి గరుల కరులు అన్నమాట. అంటే ఏరు తలలు రసి లోపలి మృత్యములు వరుస విరిసి మంగళములోని ప్రేలల భంగి, మంగళాలు వేయించిన పేలాల్లాగట తూలి వ్రేలిపడ కాచే కట్టెండ పిడువరించి. అది గొప్పదైన వేసవి కాలము యొక్క ఎండ దెబ్బచే ఏనుగుల తలలు పగిలిపోయాయి. ఆ తలల్లో ముత్యాలుంటాయని కవి సమయం. అందులో ఉన్న ముత్యాలు క్రమంగా చెదరి మంగళంలో మనకి
పేలాలు అవి వేయిస్తుంటారు చూడండి. వరి వేయించి పేలాలు తయారు చేస్తారు, జొన్నలు వేయించి పేలాలు తయారు చేస్తారు. అలాగే పాప్కార్న్ అలాంటి వాటిలో ఆ మంగళంలో వేయించిన పేలాల విధంగా ప్రేలినట్లుగా తీక్షణమైన ఎండ పిడుగుల్లాగా అతిశయించింది. కట్టెండ పిడు వరించి, పిడు అంటే పిడుగు, పిడుగులాగా అతిశయించి ఎండ కాస్తూ హరి సరధి గురుంకే అభవుండు స్వరనది తలదాల్చి అభ్యుడు క్రమ్మర అంబురహంబు సొచ్చి అతి దుస్తర దుస్సహ తీవ్రతర నిదాఘ భయం. మనం కాదు, ముల్లోకాల దేవతలు ఎంత బాధపడుతున్నారో బహుశా ఇది కూడా ఏ కవి రాసినట్టు నాకు తెలియదు. హరి సరధి గురుంకే అభవుడు స్వరనది తలదాల్చే అబ్జుడు క్రమ్మల అంబురహంబు స్వచ్చే అతి దుస్తర దుస్సహ తీవ్రతర నిదాఘ భయం. నిదాఘం అంటే ఎండ భయంతో విష్ణు రుద్ర శివుడు ఆ బ్రహ్మ ఏ విధంగా తల దాచుకున్నాడు చెప్తున్నాడు. చాలా భయంకరం, భరింపశక్యం కాని తీవ్రతరమైన వేసవని చూసి విష్ణువు భయపడి సముద్రంలో దాక్కున్నాడు. అలాగే శివుడు ఆకాశ గంగను నెత్తి మీద పెట్టుకున్నాడు. అభవుడు సురనది తలదాల్చి, అది అక్కడ. హరి సరధి గురుంకే సముద్రంలో ఆయన మునిగిపోయా దాక్కున్నాడు. అలాగే శివుడు ఆకాశ గంగని నెత్తి మీద ధరించి, బ్రహ్మ మళ్ళీ పద్మల్లో తండ్రి గారి పొట్టలో ఉంచి, అంటే గుడ్డులోంచి వచ్చిన పద్మంలో దూరి పైకి కనబడ్డా. సృష్టి తర్వాత చూసుకుందాం, ఈసారి ఈ ఎండ బాధకు నేను భరించలేను అని వాళ్ళు హాయిగా ఏసీలో ఉన్నట్టు ఉండిపోయారు. అనయని గండశైలమన అంగురులతోడన ఎండకున్న భూభవమన ఇంకి బీతగిల భారవి ఏరన మస్తకంబుగి పౌలని మార్గి సంగమన బట్టుచు లోకములోన ఇట్టి వేసవి కలదయ్యా నాన్ అఖిల స్వాధ్వసమయ్య నిదాఘం ఉగ్రమై. బ్రద్దలు కాని కొండరాళ్ళు లేవు, వేళ్లతో సహా ఎండకున్న చెట్లు లేవు, ఇంకి బీటలు వారుతూ ప్రవహించని నది లేదు. అలాగే తల పగలని బాటసారుల సమూహములే ఆక్రమిస్తూ లోకంలో ఇలాంటి ఎప్పుడైనా ఉందిరా ఇంత వేసవి అని అనుకునేటట్టుగా జలం సర్వ భయంతో వణికిపోతున్నారు. అంటే చలికాలంలో వణకాల్సిన వాళ్ళు వేసవిలో వణుకు. ఇట్లు అతి దారుణంబై ఘర్మ దివసంబునన్ పార్వతి పంచాగ్ని మధ్యాగ్ని ముఖాదో ఊర్ధ్వ ముఖాది ఘోర తపంబులు. పోనీ పార్వతి కూరుకుందా? ఏం చేయాలి? పంచాగ్నిలు పేల్చుకొని ఆ వేది మధ్యంలో, పంచాగ్ని మధ్యం అగ్నిముఖం, అధోముఖం, ఊర్ధ్వముఖం మొదలైన భయంకర తపస్సులు చేసింది బాగానే ఉంది. తర్వాత ఏం జరిగిందో రేపు తెలుసుకుందాం.